जब पूरी पढ़ाई कंप्लीट हो जाती है तो प्रिपरेशन के लिए टाइम होता है। చదువు పూర్తి అయిపోయిందంటే ప్రిపరేషన్ అయ్యే దానికోసం టైం ఉంటుంది. प्रिपरेशन में रिवीजन होती है, रियलाइजेशन होता है और कुछ नया सीखते हुए अपने आप को पक्का करना होता है। ప్రిపరేషన్ ఏం జరుగుతుంది అంటే మళ్ళీ రివైజ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది, మళ్ళీ మనకి మనం పక్కాగా ఏం నేర్చుకోవాలనేది కూడా తెలుస్తుంది. जब रिवीजन का समय होता है तो थोड़ी थोड़ी क्या कहते हैं मतलब अंदर ही ग्रुप टेस्ट थोड़ा टेस्टिंग होते रहता है। कुछ परीक्षा प्रीलिमिनरी या कहो पहले फाइनल एग्जाम के पहले थोड़ा चेकिंग करते टेस्टिंग करते कितना मार्क्स मिल सकता है, हम कितना समय के अंदर वो परीक्षा को पार कर सकते हैं, पास कर सकते हैं। ప్రిపరేషన్ అయ్యే టైంలో మనకి కొంచెం కొంచెం టెస్ట్ కూడా ఉంటుంది. అంటే ప్రీ ఫైనల్ జరుగుతుంది కదా, ఆ ప్రీ ఫైనల్ ప్రిపరేషన్ టైంలోనే జరుగుతుంది. మనకి ఎంత అర్థమైంది, ఎంత తెలివి ఉంది ఏంటి అని. तो उस टेस्ट में हमें अपनी टेस्ट भी समझ में आता है हम कहाँ तक पक्के हुए हैं और किस एरिया में ज़्यादा ध्यान देने की जरूरत है। ఆ టెస్ట్లో మనకు అర్థమవుతుంది ఏ మాటలో మనం ఎక్కువ గమనం ఇవ్వాలి అనేది మన కోసం మనకు కరెక్ట్గా తెలుస్తుంది. लेकिन शिक्षादाता ने जो शिक्षा दी है और वो अभी साथ भी है, जब फाइनल एग्जाम होगी तो साथ नहीं होगा, लेकिन अभी साथ भी है तो जो भी कमी कमजोरी होती है वो करेक्शन के लिए वो रेडी है। ప్రీ ఎగ్జామ్స్లో ఏమంటే ఎవరైతే బాబా ఉన్నారు కదా, బాబా ఇప్పుడు మన జట్టులో ఉన్నారు. మళ్ళీ ఏమైతే బలహీనత ఉందో, లోటు ఉందో, వెళుతుందో ఆ తండ్రి యొక్క సహయోగం నుండి దాన్ని మనం తీసేయవచ్చు. కానీ ఫైనల్లో ఈ తోడైతే మనకు ఉండదు. तो अच्छा है कि फाइनल पेपर के पहले कुछ पेपर होते हैं, उस पेपर में हमारी कमजोरी बाहर आ रही है और उस कमजोरी को पार करने के लिए प्रभु हमारे साथ है। మంచిదేంటి ఎగ్జామ్స్ ముందర ఈ ప్రీ ఎగ్జామ్స్ ఉండటం, కొన్ని పరీక్షలు మన ముందర వచ్చినాయి, అయితే బాబా మన తోడు ఉన్నారు. ఆ తోడు ఉండటంలోనే ఆ సహయోగంతో మనలో ఉండేటటువంటి లోపాలని మనం ఇప్పుడు తీసేయవచ్చు. प्रत्यक्षता के लिए प्रत्यक्षता तभी होती है जब परख होती है। ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే పరిశీలన ఉంటుందో అప్పుడు ప్రత్యక్షత ఉంటుంది. और जब परख करनी पड़ती है तो आज बाबा ने बोला हम सब कौन है, जोहरी है, व्यापारी से भी टॉप मोस्ट जोहरी है, जो परखता है। किसको परखता है? सोना हीरा, उसको परखता है। మామూలుగా బాబా ఈరోజు మనకి మురళిలో ఒక మాట చెప్పారు. ఏ మాట అంటే మీరు మంచి వ్యాపారి. అయితే బాబా చెప్పిన మాటలో బాబా ఏం చెప్పంటే మంచి వజ్రాల వ్యాపారి అని మాట చెప్పారు. ఆ వజ్రాల వ్యాపారి ఏం చేస్తారంటే బంగారము, వజ్రాలు అది ఎట్లా ఉంది అని చెప్పి కరెక్ట్గా పరిశీలన చేయగలుగుతారు, చేస్తారు. हम जोहरी है तो हमारे अंदर वो जोहर है, कला है कि हम हर बात को परख सकते हैं। మనం ఇప్పుడు రత్నాల వ్యాపారి అయినామంటే మనలో ఆ కళ ఉంది, మనం ప్రతి మాటని కూడా కరెక్ట్గా పరిశీలన చేయగలుగుతాం. तो हमको परिस्थिति को भी पर्सन को भी परखना है। కాబట్టి మనం పరిస్థితిని పరిశీలన చేయాలి, వ్యక్తిని కూడా పరిశీలన చేయాలి. तो ये शक्ति हमारे अंदर है। एक्चुअल जैसे कोर्स होता है अष्ट शक्ति दे देते हैं, तो हर आत्मा में शक्ति है, सिर्फ हमको उसको जगाना है। ప్రతి ఆత్మలో కూడా శక్తి ఉంది, ఆ శక్తిని మనం ఇప్పుడు మేలుకొల్పాలి.